ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు విడుదల చేయబోతున్నారు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు 50 సంవత్సరాలు గనక పూర్తి చేసుకొని గనక ఉండినట్లయితే వారు 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి వివరాలైతే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లకి సంబంధించి అర్హతలనేవి ఈ విధంగా ఉన్నాయండి. ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు అంటే సమాచారం. అదేవిధంగా కుటుంబంలో ఎవరికీ 4 చక్రాల వాహనం ఉండకూడదు. ట్రాక్టర్ మరియు ఆటో ఇవన్నీ అయితే ఉండొచ్చంటే సమాచారం అండి. వీటి మినహాయింపు ఏవైతే 4 చక్రాల వాహనాలు ఉంటాయో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు అలాంటి వెహికల్స్ అయితే ఎవరికైతే ఉంటాయో వారు 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులు అంతే సమాచారం. మరియు మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 5 ఎకరాలు రెండూ కలిపి 10 ఎకరాలు ఉండొచ్చంటే సమాచారం. ఎక్కువ భూమి ఉన్నా సరే 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండేవారు 50 ఏళ్ల పింఛన్లకు అర్హత కలిగి ఉండారు అంతే సమాచారం. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాళ్ళ దరఖాస్తులు అనేవి రిజెక్ట్ అవుతాయంతే సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదా పెన్షన్ పొందుతూ ఉండేవారు అనర్హులు. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ గనక వచ్చినట్లయితే వాళ్ళు కూడా అనర్హులనైతే సమాచారం అండి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గనక భూమి గనక కలిగి గనక ఉన్నట్లయితే వాళ్ళు కూడా 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అంతే సమాచారం. సో, ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే రాబోయే రోజుల్లో 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండబోతున్నట్లయితే సమాచారం. సో, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 ఏళ్ళు పూర్తయిన వారికి ఎటువంటి పెన్షన్లు ఇవ్వబోతున్నారు? ఏ విధంగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి? ఎటువంటి పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు 50 సంవత్సరాలు పూర్తయిన వారికి కేవలం వృద్ధాప్య పెన్షన్ అనేవాళ్ళండి. సో, కాకపోతే వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్ళకి 50 ఏళ్ళు పూర్తి కాగానే పెన్షన్స్ అయితే మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం. సో, ఓకేనా? ముందుగా వృద్ధాప్య పెన్షన్ విషయానికి గనక వచ్చినట్లయితే వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తు దాని పైన తెలిపిన రూల్స్‌తో పాటు ఇందాక నేను చెప్పిన అర్హతలతో పాటు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు అనేది ఆధార్ కార్డులో నమోదై ఉండాలంటే సమాచారం అండి. కాకపోతే కొన్ని కేటగిరీ వాళ్ళకి 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుందంటే సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సో, ఇప్పటి వరకు ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రం 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే పెన్షన్స్ అయితే కల్పించడం జరిగింది. ఇప్పుడు తాజాగా బీసీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే 50 ఏళ్ల పెన్షన్స్ అయితే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. కేవలం ఎస్టీ మరియు బీసీలకు మాత్రమే 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే పెన్షన్స్ అయితే అందుతాయి. మిగతా వాళ్ళకి 60 సంవత్సరాలు అనేవి నిండి ఉండాలంటే సమాచారం అండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళా పెన్షన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు గనక పూర్తయినట్లయితే మండల తహసీల్దార్ వారు జారీ చేసినటువంటి ఒంటరి మహిళ సర్టిఫికేట్ గనక ఉన్నట్లయితే సో, వాళ్ళు కూడా 50 ఏళ్ల పింఛన్లు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా చేనేత కార్మికుల పెన్షన్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో మగ్గం నేస్తూ ఉంటారో వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే చేనేత కార్మికుల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో, దీనికి చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం అనేది సమర్పించుకోవాల్సి ఉంటుందనైతే సమాచారం. అప్పుడే పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. మరియు కల్లు గీత కార్మికులు. సో, ఓకేనా? 50 సంవత్సరాలు లేదా ఆపై వయసు కలిగిన కల్లు గీత కార్మికులకు పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. దీని కొరకు ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ సమర్పించుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. అదేవిధంగా మత్స్యకారుల పెన్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారో వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం అయితే మత్స్యకారుల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. దీనికి సంబంధించి మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం అనేది సమర్పించుకోవాల్సి ఉంటుందంటే సమాచారం. సో, ఓకేనా? సో, ఈ విధంగా మత్స్యకారులకు కూడా ప్రభుత్వం అయితే పెన్షన్స్ అయితే కల్పించబోతుంది. అదేవిధంగా కళాకారుల పెన్షన్. కళాకారుల పెన్షన్ పొందుటకు సంబంధిత శాఖ నుండి ధృవీకరణ పత్రం సమర్పించుకోవాల్సి ఉంటుందంటే సమాచారం. దీనికి వయసు అనేది 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుందని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. మరియు సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి కూడా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు ఎవరైతే ఉన్నారో వారికి
వయసు 40 సంవత్సరాలు ఉంటే సరిపోతుందంటే సమాచారం. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో నమోదై ఉండాలి. అక్కడ నుండి జాబితా ప్రభుత్వానికి వెళుతుంది. సో, దానికి సంబంధించి ధృవీకరణ పత్రం ఉంటే సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి కూడా 40 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం అయితే పెన్షన్స్ అయితే అందించబోతుంది. అదేవిధంగా డప్పు కళాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో వాడికి కూడా పెన్షన్స్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం. సో, ఈ విధంగా రాబోయే రోజుల్లో 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఈ కేటగిరీ వాళ్ళకు పెన్షన్స్‌కి దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, త్వరలోనే 50 ఏళ్ల పింఛన్లకు ఏపీ ప్రభుత్వం అయితే దరఖాస్తులను విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో, ఓకేనా. దరఖాస్తులు గనుక విడుదల చేసినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి మీరు దరఖాస్తుని చేసుకోవచ్చండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సో, ఏవైతే ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సో, ఇవి గనుక మీరు తీసుకెళ్ళినట్లయితే మీరు ఈ 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఓకేనా. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీడియోస్ కంటే ముందుగా మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్.